తపస్సు ఈనాడు యాదాద్రి ఉషస్సు రెండో తిరుపతిగా గాంచే యశస్సు పంచనరసింహుని దివ్యమైన ఆశీస్సు. ఓరల్లా ఇక మరి మా కేశిరావన్న ఆట యాదగిరి గుట్ట పోయిండాట నుల్లా. ఆ ముచ్చటేదో తర్వాత చెప్పుకుందాం గాని ఇక మరి పోదామా నువ్వులా మన కచ్చీరు ముచ్చట్లకు. మరి సురు చేసుకుందామా మన కచ్చీరు ముచ్చట్లు. ఓ నర్సే తాత, ఏంది పిల్ల? ఊర్లో మంచి అయినా చూడవు చెడైనా చూడవు, నీ మాట నీ సోది నీకేనానే? అయ్యో లచ్చవా, పుల్ల బెల్లం పులుసు కాస్తే మెంతుల కోసం గంతుల సత్యం ఉంది కానీ తొందర చల్లకుండా అబ్బా 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 ఓ ఇరుగుతోని మాట్లాడినవు, ఓ పొరుగుతోని మాట్లాడినవు. అబ్బా ఏంది పిల్ల నా పండనే పడతావు? అబ్బా ఏమైంది పిల్ల? ఏందా ఏందా ఊరి మీద పడి ఆ ఊరు ఈ ఊరు గుద్దుకొని జస్తుంటే ఓ పాటు పోయి ఆ గొడవనేమో తగ్గితేమని అనుకుంటే తప్పవుతుందా నీకు? అబ్బా 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 ఇక నేను ఏమి చేయనల్లా ఈ పిల్ల చల్లకుండా. అబ్బా 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 ఎంకటి ఏడున్నవా అంటే నీ ఎంపటే ఉంది కుంపటే అన్నట్టు ఈ పిల్ల నా పంటనే పడుతుందల్లా. కాలు దక్కలు మూలకు వాడి నా సంధానం ఏముంటే ఏదో పంచాయత నేను తక్కువ చేయాలన్నట. ఏం చేయాలల్లా ఈ పిల్లతో నేను ఏగలేకపోతున్నా. సాల్లే నీ సక్కదనం గాని ఏదో పెద్ద మనిషి అని చెప్పిన ఓ పాలు పోయి వాళ్ళకి ఏమైనా మంచిగా చెడు చెప్తావని ఓ దానికే ఇది అంటున్నావా? ఓ శ్రీ లచ్చవా నిజమే కదా, నేను మర్చిపోయిన పిల్ల. ఓరల్లా ఈ పంచాయతీ పాడబడ ఏదో తీట పంచాయతీ పుట్టిందట చూడురా మీరు కూడా. జరా ఓ పారు మీరు కూడా చూడురల్లా. ఓసి పాడువాడా ఇక రాంగ పోంగా ఈడ కనబడుతోళ్ళ రాశాంగం ఏందంటే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెం ఊరు రవి అనే పిల్లగాడు మహబూబాబాద్ జిల్లా అయోధ్య ఊరోడు పవీన్కు 8 నెలల కింద కారును అమ్మిండాటనుల్లా. ఇక కారు ఖరీదు ఎంతనయా అంటే 1,80,000కు కుదిరిందాటనుల్లా. 50,000 భయాన తీసుకొని కతిమ్మ పైకానికి 45 రోజులు గడువు పెట్టిండాట కారు అమ్ముకున్న రవి అనే పిల్లగాడు. ఇక ఇంట్లో ఇంకో కథ ఏందంటే ఈ కారు మీద 70,000 ఫైనాన్స్ ఉందాట. కారుకు 50,000 కట్టిన పవీను ఆ ఫైనాన్స్ రొక్కం పూర్తి చేస్తేనే నేను పూర కడతానని ఈ పవీన్ అనే పోరగాడు మొండికేసి కూర్చుండల్లా. మరి అంతేగానులా ఉన్న కాడికి పైకం ఈయన చేతిలో పెట్టినాక రేపు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి బండి గుంజుకోపోతే ఈ దొర నాంతడా? అమ్మో ఇక ఈ రకంగా పవీను బాగానే ఆలోచన చేసిండల్లా. నువ్వు పైసలు ఎప్పుడు కడతావని వాడు, నువ్వు ఫైనాన్స్ కడితేనే నేను కడతానని వీడు. వరియక్కో ఇక ఇద్దరి పొత్తుల లడాయి ముదిరి పోలీస్ స్టేషన్లో కూడా పడ్డారల్లా వీళ్ళు. పైసా ఏం చేస్తావే అంటే పానవసంటి చుట్టాని పగ చేస్తా అన్నదాట. ఇగో ఈ రకంగా దోస్తులకు పాడైపోను పంచాది పెట్టి కూసుంది ఈ పైసా సల్లగుండా. ఓర్ని పాడియాను. ఇక కారు అమ్మినోడు రవి అనే పిల్లగాడు కారు కొన్నోని పవీన్ను చెట్టు గట్టేసి పగ్గాలతోటి ఒరి పాడైపోను పోలీసుల ముందలనే ఇరుగ మరుగ కొడుతుండల్లా. అయ్యో 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 నీ చేతులు ఇరిగిపోను గారా, అంతగానం పేరుతున్నావు ఏం చూసుకొని మురుస్తున్నావురా నీ ఉత్సాహం మీద మనువయ్యా అని చుట్టుపక్కల దబాయించిన పోలీసులను కూడా లెక్క చేస్తలేడు ఈ రవి అనే పోరగాడు. ఓరి పిల్లగా ఇక నీ బాధ ఏందో చెప్పురా మాయగాని. అన్ని క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత నాది అని అన్నాడు. అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నాం సార్. తర్వాత నేను డబ్బులు తీసుకొచ్చినాక అన్న మరి నాకు క్లియర్ చేసి అన్న అని చెప్తే ఆయన ఏమన్నాడు, మేము ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్ళాం ఖమ్మం వెళ్ళిన తర్వాత మేమంతా చూసుకుంటే 1,80,000 రూపాయలు ఆయన కట్టేది ఉన్నది మొత్తం. అట్లా ఎట్లుంటుంది అన్న, నువ్వు బండి అన్న నాకు నువ్వు తీసేసుకో, నాకు డబ్బులు ఇచ్చి నా డబ్బులు నాకు, లేదంటే నేను డబ్బులు ఇస్తా, నా బండి నాకు హ్యాండ్ ఓవర్ చేసి క్లియర్ చేసి అన్న. నేను కడతా ఆగు డబ్బులు వచ్చేది ఉన్నదని చెప్పి ఇట్లా ఆపుకుంటా నేను ఆపి ఒక 8 నెలలు ఆపింది సార్. పోయి కంపల్నే పడమేమరా నీ దరిద్రం పాడైపోను.
చూసినారులా బతుకుదామని బండి కొంటే బతుకే బజారు పాలయ్యింది. నీ బండి పాడైపోను అదపై కూలినాలు చేసుకున్న మహారాజుగా బతుకుతుగారా. నీ బండి పాడుబడా పొద్దుగాని పొద్దులో పెద్దగాని పెళ్లి అన్నట్టు కానక పోయి కంపల పడుతుంది బిడ్డ. అయ్యో నీ పని పాడుబడగారా. ఓ పబ్లికో ఇంటురా లోకం మీద ఎసవంటి వ్యవహారాలు నడుస్తున్నాయో. తల్లిని పిల్లనమ్మని కాలం వచ్చిందల్లో జర్ర పైలం సుమా. అయ్యో అయ్యో లచ్చవా ఏమైంది బిడ్డ? తలుచుకొని వేస్తున్నావు. ఏమైంది బిడ్డ? వామ్మో ఏమైంది బిడ్డ? డాక్టర్ అంటే మనుషుల ప్రాణాలను కాపాడే దేవుడేగా తాత. అవు ఇదంతా లోకం అంతా ఎరుకున్న ముచ్చటేనా నీ పాడవాడ. ఇక నీకైతే నిజంగా పిల్ల అబ్బా 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 లేని శుద్ధులు కావాలి పిల్ల. నీకైతే నిజంగా పుట్టని బిడ్డకు పూసలు కుట్టినట్లు అన్ని ఇచ్చంతరంగా మాట్లాడతావేంది లచ్చవా. పో తాత, నేను చెప్పేది చెవునన్న పెడతలేవు కదా నేను. నువ్వైతే ఆ పెద్దపల్లి దావకాల్లో ఏమైందో తెలుసా నీకు? ఓహో సర్కారు దవాఖాన ముచ్చట మాట్లాడుతున్నావు బిడ్డ. అది మా కేసీరావన్న సర్కారు దవాఖాన పుట్టిన బిడ్డకు ఏదో పైకం కూడా ఇస్తున్నాడగా బిడ్డ లచ్చవా. పైసల సంగతి పక్కన పెట్టు తాత, పుట్టిన పోరగాళ్ళ ప్రాణాలు పోతానయ్యే. ఓ నీ కట్ల చల్లగుండగానే వామ్మో ఎట్టెట్ట లచ్చవా. జరాగో పారి చూడు అందులో. వరల్లా వామ్మో మా మనవరాలు ఏమో వాట్ల పట్టుకొచ్చింది బిడ్డలారా జర్ర చూడు. వెనుకడికి మన తాతల కాలంలోనే వైద్యో నారాయణ హరి అన్నారు కదా. వైద్యుడు అంటే భగవంతునితో సమానం అన్నారు. అప్పట్లో వైద్యులు కూడా నీతికి కట్టుబడి ధర్మానికి నిలబడి సేవ చేసి ఇప్పటికీ జనం గుండెల్లో నిలిచిపోయారు. కానీ ఈ కాలం కొంతమంది డాక్టర్లు అయితే కాసులకు కక్కుర్తి పడుడే కాక కొలువు చేసే వృత్తినే మర్చిపోతుర్రల్లా. ఇక ముచ్చటేందంటే మా కేసీరావన్న ప్రభుత్వ ఆసుపత్రులల్లా రామసక్కని వైద్యం దొరుకుతుందని మైకుల ముందర దంచి కొడుతుండు కదా. ఇక ఊర్లల్ల జనాలు కూడా మా కేసీరావన్న మాట మీద నమ్మకంతో సర్కారు దవాఖానలకు కాన్పు కోసం పోయిరాటనుల్లా. ఇక మరి వాళ్ళు ఎవరంటే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కుర్మపల్లి ఊరు ఆకుల సంధ్య లక్ష్మణ్. ఇక 5 దినాల కిందనే ఓ ఆడబిడ్డ పుట్టిందాడ కానీ అయ్యాల కనిపించిన డాక్టరు మళ్ళా పత్త జాడ లేకుండా ఈటెంకల మళ్ళీ చూడలేదాటనుల్లా. ఇగో గిసవంటి ఉద్దారకం చేస్తున్నారు సర్కారు దవాఖాన కొంతమంది వైద్యులు. పాపం పసిబిడ్డను యాళ్ళ మళ్ళా అరుచుకోకపోయేసరికి ఉచితార్థంగా జీవిడిసిందల్లా. అయ్యో అయ్యో ఇదేం పాపం అని అడిగితే ఇగో ఈ ఈగురంగల్ల డాక్టరు ఏమంటుండో ఇనుర్రి. పిల్లలకి ఉండరా లేరా ఒకటే ఉండరా ఇద్దరు ఉంటే నేను కాదు ఇది ప్రభుత్వ హాస్పిటల్ నేను కాదు. నేను డ్యూటీ డాక్టర్ని, ఈరోజు డ్యూటీ చేసుకోవటండి అంతే. మీకు అవన్నీ కష్టాలు ఉంటే మీరు లెటర్ రాసి పెట్టండి, కంప్లైంట్ అయ్యేది సూపరింటెండెంట్కి అయ్యేది, కలెక్టర్కి అయ్యేది, అవసరమైతే హెల్త్ మినిస్టర్ కూడా చేయొచ్చు. మీరు ఎక్కడ చేయొచ్చు. ఇన్నారులా ఈ దవాఖానలా పిల్లల డాక్టరు ఒకలే ఉండరాట. ఇక వాళ్ళ ఇష్టమే కిష్టపూరం అయిపోయింది. రాబుద్ది అయినప్పుడు వస్తుర్రాట, పోబుద్ది అయినప్పుడు పోతుర్రాట అని అంటుండు ఇగో ఈ బుద్ధికాల డాక్టరు. ఇక అందరు కలిసి ఆడోళ్ళంతా బాగానే గుమ్మాయి జక్కాయ అంతా కలిసి బిర్రుగా మాట్లాడితే మీరు ఏడ ఫిర్యాదు అవుతారో కార్రీ అని ఒక్క మాటలనే ఒడిపించుకుంటుండు. ఇగో మీరు లెటర్ రాసి పెట్టండి, కంప్లైంట్ అయ్యేది సూపరింటెండెంట్కి అయ్యేది, కలెక్టర్కి అయ్యేది, కంప్లైంట్ అయ్యేది సూపరింటెండెంట్కి అయ్యేది, కలెక్టర్కి అయ్యేది, అవసరమైతే హెల్త్ మినిస్టర్ కూడా చేయొచ్చు. మీరు ఎక్కడ చేయొచ్చు. నేను ఓన్లీ డ్యూటీ డాక్టర్, నైట్ ఎక్కడ నేను పొద్దు వచ్చి. ఇక ఇక్కడ చూడండి బిడ్డ తెచ్చిన బాధతో తల్లి పేగు ఎంతగానో అల్లాడుతుందో. నా బిడ్డ చేతికి వచ్చేటట్టు లేదు. ఇక అట్టనే ఈ బిడ్డోడు కూడా ఏమంటుండో జర్ర ఇనురయ్యా. మా భార్యను డెలివరీ తీసుకురానికి ఇక్కడ తీసుకొచ్చాము. తీసుకొస్తే ఇక్కడ పాప పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నది. 31 తారీఖు పాప డెలివరీ అయింది 10:57. నిన్న వ్యాక్సిన్ వేశారు. నిన్న మార్నింగ్ వ్యాక్సిన్ వేసిన కాంచెల్లి పాప నిద్రమత్తులో ఉన్నది.
సరైన డాక్టర్లు లేరు, ఇక్కడ సిస్టర్లు కూడా సరైనంగా చూసుకోవడం లేదు. తీరా సమయానికి వచ్చిన తర్వాత పాపను ఇవాళ మార్నింగ్ మీరు బయట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. అయ్యో అయ్యో వింటున్నావా ఓ కేసీరావు అన్న, ప్రైవేటు దవాఖాన పోతాం అనుకున్నోళ్ళు నీ మాటలు పట్టుకొని సర్కారు దవాఖానకు వచ్చి చేతులార బిడ్డను ఆగం చేసుకున్నారట అన్నో. డాక్టర్లు నర్సులు పట్టించుకుంటే నా బిడ్డ బతికేది అని తనలాడుతుండు ఈ కొడుకు. అయ్యో ఎంత కష్టం వచ్చగల బిడ్డ. కేసీరావు అన్న జర ఇప్పటికైనా మూడో కన్ను తెరిచి మూలమేడుందో పసిగట్టే నీకు పుణ్యం ఉంటుంది. పిల్ల ఒకటే మోర ఎత్తి పై మొఖాన చూస్తాంది, ఏం కనబడుతుందే పిల్ల అక్కడ? అగో చూడు తాత, పై మోటార్ పోతుంది. ఆహా చూస్తున్నా ఈ ఒకటే కాడ చక్కర్లు కొడుతుంది. ఎట్టెట సంగతే పిల్ల, ఎవరున్నారల్లా? అయ్యో అర్తలు చూస్తలేవా తాత? కేసీఆర్ సారు గుడి పనులు సమస్య చేయడానికి కేసీఆర్ సారు యాదాద్రికి వచ్చిండు. అమ్మో అమ్మో మా అన్నే, మా కేసీరావు అన్న గాలి మోటార్లో ఇప్పుడు ఉన్నట్టేనా? అవును తాత. అమ్మో అమ్మో ఇంతకు గా యాదాద్రి నరసన్న గుడి పనులు ఎందాక వచ్చినాయి లచ్చవా జర చెప్పు బిడ్డ. నీ అసంట్ల కొరకే ఈ అర్త పట్టుకొచ్చిన తాత, జర ఓపారి చూడు. అమ్మో నా సొక్కవైన మనవరాలు ఏమో పట్టుకొచ్చిందట బిడ్డలారా, చూడు మీరు కూడా. ఆనాడు యాద ఋషి తపస్సు, ఈనాడు యాదాద్రి ఉషస్సు, రెండో తిరుపతిగా గాంచే యశస్సు, పాంచ నరసింహుని దివ్యమైన ఆశీసు. అబ్బాబ్బాబ్బాబ్బా యాదాద్రి గుడిని ఎంత మంచిగా చేస్తున్నారల్లా. అచ్చమైన రాతి శిల్పాలతోని ఏమన్నా కడుతున్నారా? ఓహో కళ్ళ సంబూరం అల్లా. చూసినారులా సమైక్య పాలకులు పట్టించుకొని యాదాద్రిని మా కేసీరావన్న ఎట్లా జయిస్తున్నాడో. 1100 ఎకరాల్లో కడుతున్నారు ఈ యాదాద్రి ఆలయ నగరాన్ని. ఇప్పటికే 832 ఎకరాల జాగను సేకరించారు, ఇంకా 250 ఎకరాలు సేకరిస్తున్నారు. ఆదివారం పూట ఈ పనులన్నింటినీ మా కేసీరావన్న సమీక్ష చేసిండల్లా. మొదలు గాలి మోటార్ పైనుంచి గుడి పనులను పరీక్ష చేసిండు. ఎంత ఎత్తు నుంచి యాదాద్రి ఎట్లా కనిపిస్తున్నదో జర మీరు కూడా చూడుర్రి మా కేసీరావన్నను. మస్తు ఉంది కదా అనుల్లా, తిరుపతిలో ఉన్నట్లే ఉంది మన యాదాద్రిలో కూడా. అన్ని సౌలతులు ఉండేటట్లు ఏర్పాటు చేయిస్తున్నాడు మా కేసీరావన్న. ఈ పనులన్నీ పరీక్ష చేసి అధికారులను మెచ్చుకున్నాడట. ఇంకా ఈ స్పీడుగా పనులు చేయాలని ఆర్డర్ వేసిండట. 2 లక్షల మంది భక్తులు వచ్చినా సరిపోయేటన్ని ఏర్పాట్లు యాదాద్రిలో చేయిస్తున్నాడు మా కేసీరావన్న. పెద్ద పెద్దలు వచ్చినా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది నడిమిట్ల కల్లా కాళేశ్వరం నీళ్లు కూడా ఇక్కడికి వస్తాయటంలో. ఇక గా నీటిలోనే నరసింహుడి తెప్పోత్సవం నిర్వహిస్తామని అనుకొస్తున్నారు. ఇక మన దేశంలోనే వెనకట ఎన్నడూ జరగని తీరోలే యాదాద్రి గుడిని ప్రారంభం చేస్తామని అంటున్నాడు మా కేసీరావు అన్న. ప్రపంచంలో ఉన్న 10-15 లక్షల మంది అయిష్టవ భక్తులు ఈ ప్రారంభ పండుగలో పాల్గొంటారట. 15 రోజుల తర్వాత మల్లొకపారి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామితో కలిసి మా కేసీరావన్న యాదాద్రి కొండకు వస్తాడటం వల్ల. ఏదేమైనా కానీ ఇంకా కొన్ని రోజుల తర్వాత యాదాద్రి నరసింహుని గుడి ప్రపంచంలోనే గొప్పగా మెరిసిపోతుంది పోరి. అది నేనే, ఇది నేనే, అంతటా నేనే, అక్కడున్నది నేనే, ఇక్కడున్నది నేనే, అది చేసింది నేనే, ఇప్పుడు చేసేది కూడా నేనే, మొత్తం చేసేది నేనే. అబ్బో అబ్బో చూసినారల్లా నా ఇచ్చేంత మనమరాలు భాగవతం ఎట్ట ఉందో. అబ్బో నీ దండం పెడితే లేస్తే ఆగడే గూని పోసి మొగడే అన్నట్టే ఉంది నా మనవరాలు భాగవతం. మరేందల్లా పొద్దుగాల లేచి బువ్వ కూర వండుడు తెలియదు కానీ ఓ కెమెరా ముందలా బడాయి కొడుతుంది. చూసిరుగా మీరే. అబ్బా పిల్ల లచవా, నీకేమన్నా ఈ పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు సారు గిట్ట నిండా ఏంది పిల్ల? అబ్బా 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 ఆ సారు కూడా నీ లెక్కనే ఒకటే కోతలు కోస్తాడు. అది చేసినా ఇది చేసినా అని చెప్క తిరుగుతుండు పిల్ల. అవు తాత, నువ్వు చంద్రబాబు సార్ అంటే నాకు ఒక ముచ్చటి యాదికి వచ్చిందే. ఏం ఆదికి వచ్చింది లచ్చవ్వా? అగో ఇప్పుడు సారు గమ్మత్తైన పనులు చెప్తాండే అధికారం కోసం. ఏమేం చెప్తాడు తెలుసా? ఎక్కడ లేని వేషాలు కట్టుకొని తిరుగుతుండు తెలుసా? అబ్బో అదేంటంటే సినిమాలో రజనీకాంత్ సార్ ఉన్నాడు, హీరో చూసినావా? అవు ఆ సారు మొన్నేమో సారి వేషం వేసుకొని వచ్చిండు కదా కాల సినిమాలో. కాల వేషం వేసుకుండు. నిన్నేమో భాష వేషం ఆటో వేషం వేసిండు.
ఇక ఆ చూస్తుంటే అసలు ఆ సారికే గొప్పలే. అబ్బో అబ్బో చూసినారల్లా నా బంగారం తింది ఎట్లా మాట్లాడుతుంది తెలుగుకల్లా మా స్వక్కమైన మనరాలు అన్నిటికేనల్లా దునియాలో ఏం జరుగుతుంది ఏం కదా మొత్తం ఎరికే ఈ పిల్ల సలగుండా. ఇక మరి మా చంద్రబాబు సార్కు మంచి పేరు వచ్చినట్టే ఉంది పిల్ల. పేరా పాడా ఏ లెక్కన హీరో వేసిండో గాని ఓ లక్కమా గమ్మతు జోకులే జోకులు మొత్తం. ఓ రామచంద్ర ఓహో ఆ ముచ్చటన తాత జరా ఆ ముచ్చట నువ్వే చూస్తావని నీ కొరే తీసుకొచ్చానే జరా ఓపారి చూడటు. ఓ అమ్మో ఉన్నారా ఓ బిడ్డలారా ఏమో ముచ్చటాట మన చంద్రబాబు ఏ ముచ్చటాట చూడు కొడుకులారా. ఆశదోష అప్పడం వడ అంటారు కదా, కానీ ఇక్కడ నుంచి ఆశదోష అప్పడం చంద్రబాబు అనాలేమో. అదేంది పుసుక్కున గట్లంటున్నారు అనుకుంటుర్రా? మరి లేకపోతే ఏందల్లా మన పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు సార్ తీరు గట్లనే ఉందల్లా. నలుగురు నవ్విపోదురుగాక నాకేటి అన్నట్లు ఎలక్షన్ల టెన్షన్ తోటి రాను రాను మస్తు గమ్మతి చేస్తుండల్లా. ఆదివారం చిత్తూరు జిల్లా దొడ్డిపల్లెల పసుపు కుంకుమ పథకం సభ నిర్వహించురు గదా. గీ సభల జనాలకు భోజనాలు కూడా పెట్టిర్రు. డ్రైవర్లకు గీదేదో లైఫ్ ట్యాక్స్ రద్దు చేసిండు కదా, గీగా ఆ ఆటో డ్రైవర్లంతా సారు దండాలు పెట్టుకునేందుకు సారు ఇంటికి వచ్చిర్రు. గప్పుడు చంద్రబాబు సారు డ్రైవర్ వేషం కట్టిండు, ఆటోను రయ్య రయ్య దోలిండు. ఆ తర్వాత ఏమన్నాడు మీరు కూడా ఇనురి జరా. ప్రతి ఆటోకు జెండా కట్టాలేనట, ఆటో వెనకాల థ్యాంక్ యూ సీఎం సార్ అని రాయాలట. మరి జనం ఎట్లా ఉండాలో కూడా చంద్రబాబే చెప్పబట్టే. రేపటి నుంచి ప్రతి ఒక్క ఆటోకి తెలుగుదేశం పార్టీ ఇది ఉండాలి జెండా గాని, వెనకాల మీరు ఇది పెట్టేసేయండి, బోర్డు పెట్టేసేయండి, నా ఫోటో వేసి థ్యాంక్ యూ సీఎం సార్ అని పెట్టుకొని మీరు అది దాన్ని పెడతారా ఎటు పెడతారా పట్టా మీరు మాట్లాడుకొని చేయండి. ఆయన ప్రేమ రప్పిస్తే వస్తాదనుల్లా మనసులో ఉండాలే గాని చంద్రబాబు తీరుపై సోషల్ మీడియాలో సెటర్లు వేసుకుంటూ నవ్వుకుంటురు జనం. ఏమైనా కూటి కోసం కోటి వేషాలన్నట్టు అధికారం కోసం చంద్రబాబు సారు ఏమన్నా వేషాలు కడుతుండా? మొన్న రజనీకాంత్ సారు లెక్క కాల వేషం కట్టిండు. నిన్న మళ్ళా భాష సినిమాల రజనీకాంత్ సార్ లెక్కనే ఆటో డ్రైవర్ వేషం వేసిండు. మళ్ళా రేపు కొత్త వేషం కడుతున్నాడు ఏమో పో, కానీ కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడుర్రి సారు, జనం నవ్విపోతుర్రు. మీలో మంచి ఆర్గనైజర్స్ ఉంటే మీరు కూడా తయారుగండి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పోయి యూనియన్స్ పెట్టాలి. మనం ఉండే అఫిలియేషన్ తీసుకోండి. అత్తలేని కోడలు గుణవంతురాలు ఓయమ్మ, కోడలేని అంత గుణవంతురాలు. ఆహా ఏమో ఆ అత్త కోడలు సీరియల్లో అత్త కోడల్ని ఏం చేస్తుందో ఏందో పాపం. మళ్ళీ ఆ సావిత్రిని తీసేసిరంట. ఆ సీరియల్లో ఎవరినో పెట్టిరని మా ఫ్రెండ్ చెప్పింది. మళ్ళీ ఎవరిని పెట్టిరో ఏందో నాకైతే అర్థం కావట్లేదు. రేపటి నుంచి నేను సీరియల్ ఎట్లా చూడాలో ఏమో నాకైతే ఏం తెలియట్లే. అబ్బా 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 లచ్చవా అబ్బా ఈ టీవీ సీరియల్ ముచ్చట చల్లగుండా, ఈ టీవీ సీరియల్ ముచ్చట పాడువాడా. ఒకటే పైన పిల్ల ఇంటికాడ ఇదే ముచ్చట, కొలువు కాడ ఇదే ముచ్చట. పబ్లిక్ చూస్తురు ఏమనుకుంటారు పిల్ల గాయత్రి మాట్లాడుతావు. ఊకో తాత, నువ్వేం తాత ఆ సీరియల్ నేను ఎట్లా చూడాలని నేను అనుకుంటుంటే నువ్వేందే నాతో పరిచకలాడుతున్నావు. ఓ లచ్చవా మరి ఇప్పుడు ఏమైంది లచ్చవా? ఇక టీవీ సీరియల్ మొత్తం బంద్ అయినట్టేనా ఇక? ఓ అమ్మా ఇక మీ నాయనమ్మ కూడా చిన్నపోతట్టే ఉంది కదా ఇంట్లో పాడువాడ నేనేం చేతు. అబ్బా 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 అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లు తయారైనవి రోజులు. వచ్చే ఆదాయమేమో మూరెడాయే, ఖర్చు ఏమో బారెడాయే. కనీసం కొలువుకు పోయి ఇంటికి వచ్చినాక టీవీ ముందు కూర్చొని ఓ ప్రోగ్రామో సినిమానో చూసుకుంటా చల్లబడదామంటే సీరియళ్ళు కొత్త సినిమాలు వచ్చే ఛానళ్ళ రేట్లు పిరం చేసిరి. ఆ టీవీకి ఒక రేటాట, ఈ టీవీకి ఒక రేటాట, మీ టీవీకి ఇంకో రేటాట. 150 రూపాయలు పెడితే వచ్చే ఛానళ్ళు 300 పెట్టినా వచ్చేటట్టు లేకపోయే. అయినా ఇచ్చంతరం కాకపోతే సినిమాల మధ్యలో సీరియళ్ళ మధ్యలో హీరోలు హీరోయిన్లతోని క్రికెటర్లతోని చేసిన అడ్వర్టైజ్మెంట్లు మస్తు వస్తుంటాయి. ఒక్కొక్కసారి అయితే అసలు సినిమాలు సీరియళ్ళ మధ్యన అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయా, అడ్వర్టైజ్మెంట్ల మధ్యలో సీరియళ్ళు సినిమాలు వస్తాయో కూడా అర్థం కాదు. వాటి మీద ఛానళ్ళు మస్తు పైసలు కూడా వసూలు చేస్తారు. అయినా గన్ని పైసలు రాగా కూడా జనాల మీద ఇరగబడుతున్నారు. మనం చూస్తేనే కదనులా ఛానళ్ళల్లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చేది.
జనం ఏ ఛానల్ను ఎంత ఎక్కువ చూస్తే వాళ్లకు అంతగానం పైసలు వస్తాయి. అయినా మన పేరు చెప్పుకొని మళ్ళీ మన దగ్గర నుంచే పైసలు గుంజుతున్నారు. ఇదెక్కడి న్యాయం వల్ల? ఈ ఛానల్కు గింత గా ఛానల్కు గంత ఆడి పెడుతున్నారు, మంచిగానే ఉంది. కానీ మళ్ళీ ఈ ఛానళ్ళు కావాలంటే బేసిక్ పిలాను తీసుకోవాలన్నట. బేసిక్ పిలాను తీసుకోవాలంటే 130 రూపాయలు అవుతున్నాయి. అందులో తెలుగు వార్తా ఛానళ్ళు తప్ప అన్ని అర్థం కాని భాషా ఛానళ్ళే ఉంటాయి. మళ్ళీ సినిమా చూడాలేనన్నా సీరియల్ చూడాలేనన్నా ఒక్కో ఛానల్కు ముక్కు విండి పైసలు వసూలు చేస్తున్నారు. జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ లెక్క గిట్లా కనిపిస్తున్నారా ఏందో మరి. బేసిక్ పిలాను లేకుండా రూల్ పెట్టుర్రి, వినియోగదారుల టీవీ ఛానల్ వల్ల తెలుసుకుందామని అంటున్నారు జనం. తాత ఏది పిల్ల? తాత ఇవ్వాలైతే మస్తుగా కచేరి ముచ్చట్లు తీసుకొని వచ్చినాం కదా తాత. ఏహే రేపటి నుంచి చూడరాదు పిల్ల, ఇంకెట్టుంటుందో మన భాగవతం. ఓహో ఇక మరి దినాలు చూడు మన కచేరి ముచ్చట్లు.